హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో షిరిడి వ్లాగ్లో అయితే ఇది డే 2. మేమైతే ఎర్లీ మార్నింగ్ చెక్అవుట్ చేసి మేము త్రయంబకేశ్వర్ అయితే వెళ్తున్నాము. మాకైతే మార్నింగ్ 7కి అయితే చెక్అవుట్ ఉండే. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి మేమైతే 7:30కి అలా స్టార్ట్ అయ్యాము. మేము రీచ్ అయ్యే వరకు అయితే అరౌండ్ 10-10:15 అయితే అయ్యింది. మా రూమ్ దగ్గరనే ట్రావెల్స్ ఉండే. ఇంకా మేము వాళ్ళతో మాట్లాడుకొని 3 టెంపుల్స్ అండ్ ఆల్సో రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడానికి 4500 అయితే మాట్లాడుకున్నాము. ఇదే టెంపుల్ కమాన్. ఇక్కడ నుంచి టెంపుల్ అయితే 15 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మమ్మల్ని ఆ కమాన్ దగ్గర అయితే డ్రాప్ చేశాడు. ఇంక ఇక్కడ నుంచి మేము టెంపుల్కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాం. లోపల యాక్చువల్లీ వెహికల్స్ అవన్నీ అలౌడ్ ఉన్నాయి, కానీ మేము మాట్లాడుకున్న అతనైతే అక్కడనే ఆపేశాడు. నాట్ ష్యూర్ అసలు ఆయన ఎందుకు లోపల తీసుకురాలేదు. అక్కడ అలౌడ్ లేదు వాళ్ళ ట్రావెల్స్ అని చెప్పేసి అని అన్నాడు. ఇంకా సరే అని అక్కడే ఆగిపోయి మేమైతే నడుచుకుంటూ అయితే వచ్చేసినాము. మేము మార్నింగ్ 10కి వచ్చినా కూడా ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఉండే. ఆల్మోస్ట్ 2 hours అయితే పడుతుంది ఒక ఎర్లీ మార్నింగ్ వచ్చినా కూడా. బెటర్ మీరు బ్రేక్ఫాస్ట్ చేసి దర్శనంకి అయితే వెళ్ళిపోండి, లేకపోతే చాలా లేట్ అవుతుంది. ఇదే టెంపుల్ది మెయిన్ ఎంట్రన్స్. ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ వస్తే ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది స్పెషల్ దర్శనం వాళ్ళకి. మేము రావడానికి ఆల్మోస్ట్ 10-10:30 అయింది స్పెషల్ దర్శనం టికెట్స్ తీసుకొని. సో అప్పటికే గేట్స్ అనేవి క్లోజ్ అయిపోయాయి అనమాట. సో బెటర్ మీరు మార్నింగ్ 6 లేదా 7 వరకు వస్తే ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. లేట్ అవుతే ఫ్రంట్ నుంచి అయితే ఇంకా ఎంట్రీ ఉండదు, మొత్తం బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళాలి. ఓన్లీ ఏజ్డ్ వాళ్ళకి స్పెషల్ దర్శనం టికెట్ ఉంటే ఈ ఫ్రంట్ గేట్ నుంచి పంపిస్తున్నారు. ఇంకా మేమైతే డొనేషన్ టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చి అయితే టికెట్స్ తీసుకున్నాము. ఇది మొత్తం బయోమెట్రిక్ ఉంటుంది. సో ఫర్ ష్యూర్ ఆ పర్సన్ అయితే ఉండాలి. ఇక్కడ వాళ్ళ ఫోటో తీసుకొని టికెట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. మీకు 2-3 టికెట్ కౌంటర్స్ అయితే అక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఎక్కడ కుదిరితే అక్కడ తీసుకోవచ్చు. మేము తీసుకున్న టికెట్ కౌంటర్ పక్కనే ఇక్కడ గుండం కూడా ఉందన్నమాట. దీన్ని కుశవర్త కుండ అని కూడా అంటారనమాట. ఇక్కడ గోదావరి రివర్ అయితే కలుస్తుంది. ఇక్కడ బాత్ చేసిన అట్లీస్ట్ నీళ్ళు చల్లుకున్నా చాలు, చాలా మంచిదని అంటారు. సో టెంపుల్కి వెళ్ళే ముందు కొంచెం వాటర్ చల్లుకొని వెళ్తే చాలా మంచిది. ఇంకా మేము టికెట్ తీసుకొని వెళ్ళే వరకు మెయిన్ ఎంట్రన్స్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకా మేము బ్యాక్ సైడ్ నుంచి స్పెషల్ దర్శనంది సపరేట్ లైన్ ఉంటుంది అనమాట, అక్కడ నుంచి వెళ్ళిపోయాము. దర్శనంది హాఫ్ వే అయితే మొత్తం ఖాళీగానే ఉండే, లైక్ టెంపుల్ లోపలికి వెళ్ళేంత వరకు ఖాళీ ఉండే. ఇంకా అక్కడి నుంచే కొంచెం క్రౌడ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇంకా మాకు దర్శనం అయ్యే వరకు ఆల్మోస్ట్ 40-50 మినిట్స్ అయితే పడింది. కానీ దర్శనం అయితే చాలా బాగా అయింది. మేము యాక్చువల్లీ ఒరిజినల్ రూపం అనేది మేము చూసినాం అనమాట. నార్మల్గా శివుంది లింగం మీద వేరే వాళ్ళు తయారు చేసిన రూపం అనేది పెడతారు, కానీ మేము వెళ్ళిన టైంలో ఆ రూపం తీసేసి ఒరిజినల్ లింగం పెట్టారనమాట. సో అది దర్శించుకున్నాం. యాక్చువల్లీ అది నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా దర్శనం అయితే చేసేసుకొని బయట అలా ఫొటోస్ వీడియోస్ అలా కొన్ని తీసుకొని ఇంకా మేము అక్కడే దగ్గరలో లంచ్కి అయితే ఒక రెస్టారెంట్కి వెళ్ళిపోయినాము. నాకైతే యాక్చువల్గా ఫుడ్ అంత నచ్చలేదు. ఎంతైనా మన హైదరాబాద్ టేస్ట్ అయితే ఉండదు కదా. ఇంకా లంచ్ చేసేసుకొని మేమైతే ముక్తిధామ్ వెళ్ళిపోయాము. మా చిన్నోడైతే నేను ఎప్పుడు కెమెరా పట్టుకున్నా చూసి హాయ్ హాయ్ అని చెప్తూ ఉంటాడనమాట క్యూట్గా. ధృవిక్తోనే చాలా టైంపాస్ అవుతుంటుంది అనమాట మాకు. ఇంకా మాకు త్రయంబకేశ్వర్ నుంచి ముక్తిధామ్ వరకు అయితే ఆల్మోస్ట్ 1.5 hour అయితే పట్టింది. కానీ నాకైతే ఇక్కడ సేమ్ బిర్లా మందిర్ ఫీల్ అయితే వచ్చిందనమాట. ఆ కన్స్ట్రక్షన్ కానీ అంతా లైక్ కొంచెం సిమిలర్గానే ఉండే. కానీ లోపల టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకవేళ ఎవరైనా త్రయంబకేశ్వర్ వస్తే అయితే ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఇక్కడ అసలు లేని గాడ్ అంటూ లేరు. లైక్ ఆల్మోస్ట్ అన్ని గాడ్స్ని తీసుకొని వచ్చి ఒకటే దగ్గర పెట్టారు. అసలు చూడడానికి అయితే చాలా బాగుండే. ఇంకా మాకు ట్రైన్కి టైం అవుతుందని మేము వేరే ఒక టెంపుల్ అయితే కవర్ చేయలేదు, డైరెక్ట్ ఇక్కడ స్టేషన్కి అయితే వచ్చేసినాం. ఇంకా స్టేషన్ దగ్గరనే మేము డిన్నర్ కూడా చేసేసాము. యాక్చువల్లీ మార్నింగ్ దాంతో కంపేర్ చేస్తే నాకు నైట్ డిన్నర్ చాలా బాగా అనిపించింది, క్వాలిటీ బాగుండే.
ఇంకా మేము మార్నింగ్ 9:30 వరకు అయితే కాచిగూడ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. అలా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనిపిస్తే కమెంట్ సెక్షన్లో అడగండి. సీ యూ గైస్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.